ఇక వృశ్చిక రాశి వారికి ఈ యొక్క నూతన ఆంగ్ల సంవత్సరంలో ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం గురించి మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 4 పాదముల వారు, అనురాధ నక్షత్రం 4 పాదముల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం అంతా కూడా సామాన్యంగా ఉంది. కుటుంబ ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. సోదర బంధువర్గముల వారి నుండి వ్యతిరేకత పెరుగుతుంది. గృహమున శుభకార్యములు శ్రమచేత పూర్తి చేస్తారు. భూక్రయ విక్రయ విషయంలో నష్టాలు తప్పవు. శుభకార్యములు వాయిదా వేసుకున్నట చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు కొంత నిరాశకు గురి చేస్తాయి. వృత్తి ఉద్యోగమునందు అభివృద్ధి లేకున్నను అందరి మన్ననలతో ముందుకు సాగుతారు. వ్యవసాయదారులకు కొంత సామాన్యంగా ఉన్నది. విద్యార్థులకు కోరుకున్న విద్యను పొందుటకు అధిక శ్రమ పడవలసి వస్తుంది. అన్ని రంగముల వారికి సామాన్యంగా ఉంది. ధన వ్యవహారములలో మధ్యవర్తిత్వము వలన సమస్యలు తప్పవు. ఈ రాశి స్త్రీలకు ఏ పని చేసినను కార్య ఆటంకములు తప్పవు. ధన వ్యవహారములందు శ్రద్ధ వహించాలి. శనికవచం పారాయణ చేయాలి. యొక్క వృశ్చిక రాశి వారందరూ కూడా శనికవచం పారాయణ చేయడం చాలా ఉత్తమం. అలాగే శివారాధన చేయడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. గురువారం రోజున శనగలు, శనివారం నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఇది వృశ్చిక రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సరంలో జరిగేటువంటి రాశి ఫలాలు.